అంటే స్తుతులు చెల్లించటం మంచిది. ప్రతి ఆటంకాన్ని దేవుడు దూరపరచునుగాక. ఈ కుటుంబానికి వచ్చిన ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగించునుగాక. 67వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. 5వ వచనం చదువుదాం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ స్తుతించుదురుగాక. ఎప్పుడు స్తుతించినప్పుడు ఫలాలు వస్తాయి, జయాలు వస్తాయి, విజయాలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి కదా. స్తుతుల్లోయ అన్నట్టుగానే ఆశీర్వాదాలు లోయ అని కూడా బెరాకాకు పేరు. కాబట్టి మనం ఆశీర్వాదాలు కలగాలంటే, తప్పనిసరిగా ఆటంకాలు తొలగాలంటే స్తుతి చేయటం ముందుగా మంచిది. ఏ పనైనా ప్రారంభించేటప్పుడు స్తుతి చెల్లించండి, ప్రార్థన చేయండి అన్న విషయాన్ని మరి ఒకసారి మీకు నేను తెలియజేస్తా ఉన్నా. ఆటంకంగా యోర్దాన్ నది వచ్చినప్పుడు దేవుడు ఏం పరిష్కారం చెప్పాడు? యాజకులు ముందుగా మందస్సాన్ని పట్టుకొని వెళ్తే, యాజకుల పాదాలు తగిలితే యోర్దాన్ నది యెహోవా ప్రవహిస్తుంది. ఆదాము అనే నది దగ్గర ఆగిపోయినట్టుగా మనం చూస్తాం. యెహోషువ 3వ అధ్యాయంలో 13వ వచనం చదువుదాం. సర్వలోక నాదుని యెహోవా మందస్సము, యాజకులు మోయుతున్న యాజకుల అధికారులు, ప్రతి దానికి యాజకులు ముందు పెట్టుకొని వెళ్తే తప్పనిసరిగా జయం జరుగుతుంది. యాజకులు ఉండాలి. మార్గం జారాలం అవ్వాలంటే, అద్దరి చేరాలంటే యాజకులు సహాయం లేకుండా అద్దరికి చేరలేం. అందుకని యాజకుల్ని ముందు పెట్టుకోవాలి కదా. వీళ్ళు మనం చూస్తాం, వీళ్ళు వాగ్దాన భూమికి బయలుదేరినప్పుడు ఆటంకంగా వచ్చినటువంటి ఎర్ర సముద్రము, వెనకొస్తున్నటువంటి ఫరో సైన్యము ఏ విధంగా హతము చేయబడింది, వారికి ఏ విధంగా దారి ఏర్పరచబడిందో మనం చూస్తాం కదా. నిర్గమాకాండం 13వ అధ్యాయంలో 21వ వచనం చూడండి. పగలు రాత్రి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి ముందు దేవుని దూత నడిచాడు. కాబట్టి మార్గాలు సరళం అవుతూ వచ్చినాయి. ఎప్పుడైతే ఫరో సైన్యం వచ్చిందో ముందు నడుస్తున్న దూత వెనక వైపు వచ్చి వారికి చీకటి కలుగు చేయటం వల్ల వారు ఫరో సైన్యము ఇజ్రాయేల్ యొక్క ప్రజలను సమీపించలేకపోయారు. వారి రథాలు చక్రాలు ఊడిపోతా ఉంటే యెహోవా వారి పక్షంగా యుద్ధము చేస్తా ఉన్నారు అని చెప్పుకున్నారు కదా. ఐగుప్తుల దండు కలవరపరచబడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని విషయాల్లో మనం ముందుగా ప్రార్థన చేసుకోవటం, స్తుతించటము అన్నవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అవి మన జీవితానికి ఆశీర్వాదాలు తీసుకొస్తాయి, ఉన్న ఆటంకాలు తొలగిస్తాయి, ఇబ్బందులు తీసివేస్తాయి అన్న విషయము ఈ చెప్పబడుతున్న వాక్య భాగంలో మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుని మాట వినుకోకుండా సొంత నిర్ణయం తీసుకొని సొంత ప్రయాణం మొదలు పెట్టాడు యోనా గారు. ఆయన తక్కువడా, చాలా గొప్పవాడు. అయినప్పటికి కూడా ప్రార్థన చేయలేదు, దేవుడు చేయమన్నట్టుగా చేయలేదు, దేవుని చిత్తానుసారంగా చేయలేదు. నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళటానికి టికెట్ కొనుక్కొని ఓడలు ఎక్కి దిగువ భాగంలోకి వెళ్ళిపోయి కొనుక్కొని నిద్రపోతా ఉన్నాడు. అనుకోకుండా ఆ ఓడ చుట్టూ కూడా తుఫాను చుట్టుముట్టింది, ప్రమాదము చుట్టుముట్టింది, పడవ బద్దలయ్యే గతి వచ్చేసింది కదా. దేవుని చిత్తం లేకుండా వేసే ప్రతి అడుగు మనకు ప్రమాదకరం అన్న సత్యాన్ని యోనా జీవితం మనకి గుణపాఠంగా తెలియచేయబడతా ఉంది. కాబట్టి దేవునికి ప్రార్థన చేసుకొని ప్రయాణం చేసిన వారు, ముందు పెట్టుకొని వెళ్ళిన వారు ఆటంకాలు ఏ విధంగా జయించుకుంటూ వెళ్ళారో మనం చూసాం. అదేవిధంగా దేవుని మాట లెక్క చేయకుండా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనల్లో వెళ్ళినటువంటి యోనా జీవితం ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవాల్సి వచ్చిందో మనం చూస్తూ ఉన్నాం.
ఓడ నాయకుడు చూసి వారి నిద్రపోతా ఏమొచ్చిందిరా నీకు, లేచి ప్రార్థన చేయి. ఎవరు దేవతలను వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు విశ్వాసాన్ని బట్టి వారు చేసుకుంటా ఉన్నారు. చేయవలసినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించేవాడు